ఇప్పుడు మనం ఒక పాత తరం వంట మా నాన్నమ్మ గారు చేసేవారు. అరటి దూటను అరటికాయ, అరటి దూట ఇట్లా కోసాం కదా, పీచుని తీసేయాలి ఇట్లా. మీకు నేను గతంలో కొన్ని వీడియోలు చేశాను అది అరటి దూటతోటి, ఆ వీడియో చూడండి, డీటెయిల్గా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏం చేద్దామంటే కొద్దిగా మజ్జిగలో పల్చగా మజ్జిగ చేసి, మజ్జిగలో సన్నగా ముక్కలు చేసుకొని మజ్జిగలో వేసి ఒక 2 నిమిషాలు వదిలిపెట్టేసి మజ్జిగను మొత్తం ఉడగట్టేసి, ఆ మజ్జిగ పనికిరాదు తర్వాత మనకి, రైట్. దాన్ని తీసేద్దాము. తీసేసి దీన్ని మరుగుతున్న నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు వేద్దాం. దీన్ని వేసి ఉడకనిద్దాం, 1 నిమిషం ఉడకనిద్దాం. మెత్తపడిన అవసరం, కూర మెత్తపడిపోతుంది, రైట్. ముక్కలు ఈ విధంగా చేసుకుందాము. అరటికాయ కొద్దిగా పెద్ద సైజు ముక్కలు ఉంచుకుందాము, రైట్. దీనికి కావాల్సిన మిగతా పదార్థాలు ఏంటిదంటే మినప్పప్పు, పోపు గింజ, మినప్పప్పు, ఇంగువ, శనగపప్పు, ఆవాలు, నూనె, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పుకి రుచి తగ్గిన ఉప్పు, ఎండుమిరపకాయలు చెప్పాము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మనకి కూరలో అవసరం అవుతుంది. పెసరపప్పుని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకుందాం. దీన్ని పెసరపప్పుతో చేయొచ్చు, కొబ్బరి వేసి చేయొచ్చు, ఆవబెట్టి చేయొచ్చు, రైట్. నేను కొబ్బరితో చేద్దాము, దీంతో చేద్దామని చూద్దామంటే నేను పెసరపప్పు నానబెడతాను. పెసరపప్పు, కొబ్బరి 2 వేస్తాను నేను, రైట్. 2 కూడా వేయచ్చు. నేను ఇది మీకు ప్రాసెస్ అది చూపెడతాను. ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని కట్ చేసేసుకొని పీచు తీసుకోవాలండి. పీచు మళ్ళీ చూపెడతా, అది నోటికి అడ్డు వస్తుంటుంది, ఉంది కదా, చేయికి చుట్టేసుకుని వేలికి చుట్టేసుకుంటూ వచ్చేస్తుంది అది. జాగ్రత్త, ఇది లేతగా ఉంది. ఇది తీసేసి ముక్కలు చేసి వేడి మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పును కొద్దిగా పసుపు వేసి వేద్దాం. మనకి కూరలో పసుపు కూడా అవసరము. పసుపు ఇక్కడ పెట్టాలి, డిస్ప్లేలో లేదు, పసుపు కూడా అవసరము, రైట్. దీన్ని నేను ఫస్ట్ దీన్ని కట్ చేసిన తర్వాత మజ్జిగలో వేసి మరుగుతున్న నీళ్ళలో దీన్ని వేసి, అలాగే మరుగుతున్న నీళ్ళల్లో అరటికాయ పొట్టు కూడా తీసేసి అరటికాయను కూడా వేస్తాను. వేసి అరటికాయని తీసేసి పోపులో వేద్దాం, రైట్. మీకు అది ప్రాసెస్ అది మీకు నెక్స్ట్ స్టెప్లో చూపెడతాను. ఈ లోపల మీరు ఏం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. నేను కట్ చేసి వేడి నీళ్ళలో వేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాను, రైట్. అయితే మజ్జిగలో కట్ చేసిన ముక్కల్ని వేసుకుందాం. ఇట్లా కట్ చేసాం కానీ కట్ చేసిన ముక్కల్ని 2 నిమిషాలు మజ్జిగలో వేసిన తర్వాత తీసేద్దాం. తీసి మరుగుతున్న నీళ్ళలో వేద్దాం. అది కన్ఫ్యూజ్ అవుతారేమో మళ్ళీ చెప్తున్నాను నేను. ఈ ముక్కల్ని మజ్జిగని పల్చగా మజ్జిగ చేసి ఆ మజ్జిగలో ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఆ మజ్జిగను ఉడగట్టేద్దాం. ఉడగట్టేసి ఒకసారి ముక్కలు కడిగి మరుగుతున్న నీళ్ళలో వేద్దాం. పసుపును ఉప్పు మరుగుతున్న నీళ్ళలో వేసి దాంట్లో ఇది వేసేద్దాం, రైట్. అరటి దూటను ఏం చేసాము, సన్నగా తరిగి మజ్జిగని పల్చగా చేసుకొని ఆ పల్చటి మజ్జిగలో అరటి దూటని వేసాం. వేసి 1 నిమిషం ఉంచేసి శుభ్రంగా కడిగేసి మజ్జిగ మొత్తం వార్చి మరుగుతున్న నీళ్ళల్లో ఒక 2 నిమిషాలు వేసి తీసేసాం. జనరల్గా ఇది మెత్తబడుతుంది, త్వరగా మెత్తబడుతుందని. అరటికాయ కూడా మన మజ్జిగలో వేయలేదు, డైరెక్ట్గా వేడి నీళ్ళలో వేసి తీసేసి ఒక 30 సెకండ్ నుంచి అరటికాయ తొందరగా మనకి మెత్తబడిపోతుంది. ఇది మనకు వేయించినా ఏం చేసినా కానీ అరటికాయ చాలా ఫాస్ట్గా అవుతుంది కూర. ఈ అరటికాయ కూరతో ఉన్న ప్రత్యేకత అది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక అరటికాయ కోసి వేయించి పెడితే 2 నిమిషాల కూర తయారవుతుంది, రుచి బాగుంటుంది. ఇది కొబ్బరి తర్వాత పెసరపప్పు, కొబ్బరి వేసి చేయొచ్చు అనుకున్నాము. అయితే మావాడంది ఆవబెట్టి చేద్దాము. ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ, ఇదేం లేదండి. కూర అయిపోయిన తర్వాత ఇంత కొబ్బరిను పెసరపప్పు వేస్తే అయిపోతుంది. ఆవాలు ఏం చేద్దామంటే ఆవాల్ని ఒక చెంచాడు ఆవాలు తీసుకుని నానబెట్టాము. 2 మిరపకాయలు నానబెట్టి వీటిని అమ్మందస్తలు వేసి దంచుదాం. దంచేసి ఆవగలుపుదాం. ఒక 15-20 నిమిషాలు నానబెడితే అయిపోతుంది. నీళ్ళు ఇన్ని పట్టవు, నీళ్ళు తీసేసి దంచేద్దాము. ఇప్పుడు ఏం చేద్దాము, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. పోపు వేసేద్దాము. ఇవి ఉడకబెట్టుకుని పక్కన పెట్టాము. నెక్స్ట్ ప్రాసెస్ పోపు వేయడం, రైట్. రండి, ఇప్పుడు ఏం చేసాం, పోపు వేసాం. పోపులో ఫస్ట్ నూనె వేసి ఇంగువ, ఆవాలు, పసుపు, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా పసుపు కూడా చెప్పా, జీలకర్ర వేసాము, ఎండుమిరపకాయ వేసాం. ఇప్పుడు అది చిటపిటలాడుతుంది కదా, ఈ టైంలో ఏం చేద్దాం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేద్దాం. అబ్బో
ఘాటు బాగా వస్తుంది. రైట్, ఇది వేగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే అరటి దూట ఉంది కదా, ముందర అరటి దూటని వేసేసుకుందాం. దాంట్లో అరటి దూటని వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టి వదిలేండి. ఒక్కటే సెకండ్ మూత పెడితే మనకు ఆల్రెడీ మనం ఏం చేసాం, ఇది ఉడకబెట్టి పెట్టాం కాబట్టి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. నీళ్ళు లేకుండా జాగ్రత్తగా చూసుకోండి అంతే. మీరు వడగట్టేటప్పుడు మొత్తం ఉడకబెట్టాం కదా, నీళ్ళు మొత్తం వడగట్టేటట్టుగా చూసుకోండి. దీంట్లో ఉప్పు వేసాం, ఉప్పు కూడా మీరు జాగ్రత్తగా ఉడకబెట్టే ముందర నీళ్ళల్లో ఉప్పుని మన పసుపు వేసాం కదా, మళ్ళీ కూరలో వేసేటప్పుడు అది దృష్టిలో పెట్టుకుని ఉప్పు వాడాలి. రైట్, నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టి ఒక నిమిషం తర్వాత మిగతా విషయం చూద్దాం. రైట్, ఇప్పుడు ఏమైంది మనకి, ఇప్పుడు వేసి ఒక నిమిషం అయింది. మీకు ఇది కనిపిస్తుంది కదా, చింతపండు రసము ఆవబెడుతున్నాం కాబట్టి ఒక 2 చెంచాల చింతపండు రసం అవసరము. చిక్కగా మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఒక్క నిమిషం వేగిన తర్వాత, వేగడం అంటే మగ్గాలి, కొద్దిగా మగ్గితే చింతపండు రసం వేసేద్దాం. సరే, రైట్, ఇప్పుడు ఏమైంది మనకి అది ప్రాసెస్ అయిపోయింది. చింతపండు రసం వేసాము, ఉప్పు సరి చూసుకున్నాం, ఉప్పు సరిపోయింది. చింతపండు రసాన్ని ఒకసారి కలిపి ఒక్క నిమిషం ఆగిన తర్వాత అరటికాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు అరటి దూట చక్కగా మగ్గిపోయింది. అరటికాయ ఉడకబెట్టిన ముక్కలున్నాయి కదా, అవి వేసేసి చింతపండు రసాన్ని మనం ఈ అరటికాయ ముక్కలు, అరటి దూట రెండింటిని దృష్టిలో పెట్టుకుని వేయాలి. ఉప్పు కూడా రెండింటిని దృష్టిలో పెట్టుకునే చేయాలి. అరటికాయ మనకి ఒక్క నిమిషంలో మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆరిపేద్దాం. ఆ లోపల ఏం చేద్దామంటే ఆవాలు ఉన్నాయి కదా, నానబెట్టుకున్నాం కదా, ఆవాలు, ఎండుమిరపకాయ దంచి పక్కన పెట్టుకుంది. దీనికి ఏంటిదంటే మనకి నూనె ఒక పావు టీ స్పూన్ ఎక్కువ పడుతుంది ఇంట్లో. ఎందుకంటే ఆవ పెడతాం కదా, ఆవకి నూనె కొద్దిగా తగలాలి. అలాగే కారం కూడా కొద్దిగా సుర్రు అని అనిపించేటట్టు కారం ఉంటేనే కూర రుచి ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను ఇది మూత పెట్టేసి ఆవాలు దంచుకొని వస్తాను. ఇది మనకి అరటికాయ ముక్క, అరటి దూట రెండు చక్కగా మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆవాల్ని దంచి పెట్టుకొని, ఆవాలు ఎండుమిరపకాయ పెట్టాం కదా, ఆ ముద్దని వేసేసి చక్కగా కలుపుకుందాము. అయితే మీరు దీన్ని ఒక పని చేయాలి, వేసే ముందర ఒక్కసారి ఉప్పు అది సరి చూసుకోవాలి. మాకు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఫ్యాకల్టీ కొన్ని రోజులు చేసే పని అయినా సరే రుచి చూడండి అని రుచి చూపెట్టేవాడు. ఎందుకు సార్ మీరు రోజు చేసే పనే కదా అంటే, సమస్య లేదు, దేవుడికి నైవేద్యం పెట్టేది పితృకార్యాలకు సంబంధించింది కాకపోతే కంపల్సరీ ఉప్పు సరి చూడాలి. ఉప్పు చూడకపోతే కనుక కూర ఉండదు, కూరగానే చేసిన పదార్థం రుచిగా ఉండదు అని అనేవారు. అయితే ఇది వేడి మీద కలిపితే ఒక్కోసారి మనకి అనుమానం వస్తుంది, ఏది ఆవ చేదెక్కిపోతుందేమో అని. ఇది ఎక్కదు, ఎందుకంటే చింతపండు రసం వేసాము. చింతపండు రసం వేసాం కాబట్టి చేదెక్కే అవకాశం ఉండదు. రైట్, దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు ఒక్క నిమిషం పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ పచ్చిది కదా, ఒక్క నిమిషం పచ్చి వాసన పోతుంది, మూత పెట్టి వదిలిపెడదాము. అయితే అరటి దూట మనకేమైంది, నాకు ఎక్కువైంది. ఇంత ములక్కడ జరిగి పులుసులో వేస్తే పులుసు ముక్కలాగా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంత ముక్కలు సన్నగా ములక్కాళ్ళగా జరిగి పులుసులో ముక్కల్లాగా వేసాను, సూపర్ ఉంటుంది. రైట్, ఇది ఒక్క నిమిషం మూత పెట్టి వదిలిపెడతాను. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది మనకి తయారైపోయినటువంటి అరటి దూట, అరటికాయ కూర ఆవబెట్టాం కాబట్టి మనం తినే ఒక 2 గంటల ముందర తయారు చేసి పెట్టుకుందాం. తయారు చేస్తే ఏమవుతుంది, ఆవ చింతపండు ముక్కలోకి ఇమిడి రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకొని తినండి, స్వర్గంలో ఉంటాం. అద్భుతంగా ఉంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది. రైట్, ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.